వస్తే మొత్తం 3 మ్యాచ్లు ఆడితే దానిలో 2 గెలిచింది, 3rd ప్లేస్లో ఉంది. బ్రదర్ తమ్ముడు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచే. ధోని లాస్ట్ సీజన్ సిఎస్కేకే సపోర్ట్, ఎందుకంటే ధోని అంటే చాలా ఇష్టం. సో ఈరోజు ధోని బ్యాటింగ్ చూడబోతున్నావా? చూస్తా. ధోని బ్యాటింగ్ రావాలి, ఎంతమంది అవుట్ అయినా ఓకే, నాకు ధోని బ్యాటింగ్ అయితే చూడాలి. ముందు వికెట్లన్నీ పోయినా ఓకే, ధోని బ్యాటింగ్ అయితే రావాలి. చిన్న పిల్లలు కూడా ఇటు ధోని ఫ్యాన్స్గా ఉండి ఈసారి ధోనిది లాస్ట్ టైం ఉండబోతుంది అంటున్నారు కాబట్టి ఎట్లాగైనా సరే ఈరోజు ధోని ఆట చూస్తామని చెప్తున్నారు. కొంతమంది ఇటు పెద్దవాళ్ళు కూడా. అమ్మ ఎక్కడి నుంచి అమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ హైదరాబాద్. మ్యాచ్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంతకుముందు చూసారు? ఇంతకుముందు చూసాము. సో ఈరోజు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారమ్మా మీరు? ధోనియే. ధోని ఆట చూస్తారా అమ్మ మీరు? చూసాము. చూసాం కదా, చిన్న పిల్లల నుంచి అటు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి స్టేడియంకి వస్తున్నారు. తప్పకుండా ఇటు ధోని మ్యాచ్ చూడాలని చెప్తున్నారు. తమ్ముడు ఎక్కడి నుంచి? హిందీ. రాయ్పూర్ ఛత్తీస్గఢ్. ధోని కా ఫ్యాన్ యాప్? Yes. We traveled 700 kilometers for our number 7 MS Dhoni. CSK. చూస్తున్నాము, ఒకవైపు ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, మరోవైపు ఇటు సిఎస్కే ఫ్యాన్స్. ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్స్ విషయానికి వస్తే అయితే వాళ్ళు ఓన్లీ ధోని అంటేనే మాకు అతను ఒక గాడ్ లాగా భావిస్తాం. ఈరోజు అతని మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అతనికి బ్యాటింగ్ వచ్చినా రాకున్నా అతను మంచిగా ఆడాలని చూస్తున్నామని కూడా చాలా వరకు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఇటు హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇటు హైదరాబాద్, ఏపీ నుంచి చాలామంది ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే గతంలో 3 మ్యాచ్లు ఆడిన ఈ సీజన్లో దానిలో హైదరాబాద్లో ఆడిన హోమ్ గ్రౌండ్లో ఆడిన గేమ్ మాత్రమే గెలిచింది కాబట్టి సో ఈ రోజు కూడా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇటు ఎస్ఆర్హెచ్ టీమ్స్కి వీళ్ళంతా ఇదే పిచ్ పైన ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇదే పిచ్ పైన వాళ్ళు ఆడుతున్నారు. సో వాళ్ళంతగా ఎస్పెషల్లీ బ్యాటింగ్ బాగుంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈసారి పక్కా ఎస్ఆర్హెచ్ గెలుపని వీళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు. అయితే ఇక పిచ్ విషయానికి వస్తే నిన్న ఇటు ఇరు జట్లకు సంబంధించిన కోచ్లు నిన్న ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. హైదరాబాద్ పిచ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంది. ఈసారి తిరిగి మళ్ళీ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా 200+ రన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు బౌలర్స్కి ఎంతైనా వరకు ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే టోటల్ ఐపీఎల్ అన్ని సీజన్లలో హైయెస్ట్ రన్స్ చేశారు, 277 రన్స్ కొట్టారు. సో దానికి కూడా ఇటు ఎంఐ కూడా ఎక్కడ వెనకాడకుండా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా